విలువల్ని కాపాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచాలన్నదే మన లక్ష్యం. ఇది కేవలం పరేడ్ కాదు, క్రమశిక్షణకు రూపం, సేవాభావానికి ప్రతిరూపం. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేంచేసి ఉన్న ప్రధాన వేదిక దగ్గర నుంచి కథలు వెళ్తున్నాయి మన తెలంగాణ జానపద, గిరిజన, ఆదివాసీ కళారూపాలు. చిందు యక్షగానం, ఒగ్గుడోలు, మాధురి, గుస్సాడి, బంజారా, స్త్రీలడపులు, కోలాటం, రాజనడోలు, ధింస, శివసత్తులు, తోలడపులు. గౌరవనీయులైన మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, స్పెషల్ సిఎస్ వాణిప్రసాద్ గారు, మన డైరెక్టర్ కల్చర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి నేతృత్వంలో 250 మంది కళాకారులకు నమస్సులు. మన కొమరెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, on your screens you can see వీరభద్రుడికి నమస్సులు అందిస్తూ అదిగో మథురా డాన్స్. You can see on the screens Honorable Chief Minister sir acknowledging by a beautiful namaskar to the artists of Telangana who are adding color to this beautiful and reflecting the vibes of Telangana. Look at the screens, one more namaskar, a beautiful acknowledgement, and happy are the artists. ఆనరబుల్ సీఎం గారు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లిని, ఉట్నోట్ను, కేరమెరిని, కొమరంభీం, ఆసిఫాబాద్ ఎప్పుడు గుర్తు చేస్తుంటారు. అదిగో మన తెలంగాణ కాశ్మీరం, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతం నుంచి వేయించేసిన గుస్సాడి కళారూపం అది. ఆ వెనకే వస్తున్నారు బంజారా సోదరీమణులు. జీవితంలో సమన్వయానికి, సమతూకానికి, బ్యాలెన్స్ కు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ తల్లుల్ని చూసి తెలుసుకోవచ్చు. అటు నాట్యం, ఇటు సంగీతం, మరి తలపై మోస్తున్న భారం. అలా జీవితాన్ని సమన్వయంతో, సమతూకంతో ఒక బ్యాలెన్స్ గా సాగాలనే కళారూపం తర్వాత ఆనరబుల్ సీఎం గారి ముందు ఉత్సాహంగా మా తల్లులు, చెల్లెలు. ఇది సంగీత శక్తి, ఇందిరా మహిళా శక్తి. तेलंगाना की रंगारंगी तहजीबी विरासत का एक खूबसूरत मुजाहरा वजीर आला की आंखों के కళారూపాలు కదలి వెళ్ళాలి. ఒక్కొక్క కళారూపం కదిలి వెళ్తుంటే అది గమిస్తున్న ఇంద్రధనుస్సులా, నడుస్తున్న మన తెలంగాణ సింగిడిలా ఉండాలి. కళాకారులు మీరు ఎంత కళాయాగంగా ఆనందాన్ని ఇస్తారో అంతే వేగంగా కదిలి వెళ్ళవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. సాంస్కృతిక శాఖ ప్రతినిధులు ఆనరబుల్ సీఎం గారి ముందు తమ కళా ప్రదర్శన చేయాలని ఉత్సాహం ఉండటం సహజం. అదిగో ఆ వెనకే వస్తున్నారు రాజన్న డోళ్ళు, ఆదివాసీ కళారూపాలు, డప్పులు. బహుశా మన సీఎం గారి విజ్ఞప్తిని సూర్యుడు కూడా మన్నించాడేమో. వాతావరణం ఎంత హాయిగా ఉంది. కొద్దిసేపట్లోనే సార్ సందేశం వినున్నాం. కళాకారులు వేగంగా కదవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంబంధిత ప్రతినిధులు, అధికారులు సమన్వయం చేయవలసిందిగా కోరుతున్నాం. हाजिरीन ग्रामी, आज का दिन हमें यह पैगाम देता है कि तरक्की सिर्फ इमारतों से नहीं होती, तरक्की इंसानियत, तालीम और मुश्तरका कोशिशों से होती है। और तेलंगाना इसी मुश्तरका कोशिश का एक रोशन नमूना है। इसकी सकाफती तहजीब आपके आंखों के सामने। बेला, गुलाब, जूही, चंपा, चमेली, प्यारे प्यारे फूल घूंटे माला में एक है. మన తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రాణహిత పెనుగంగ నుంచి ఇటు కృష్ణ, తుంగా దాకా ఎన్నెన్నో కళారూపాలు. ఆ కళారూపాల కళాకారులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్ష అందజేస్తూ
after their fabulous performance, excited artists giving their best performance in front of Honorable Chief Minister, sir. We can see the pride, the happiness as they are giving their presentation, their performance in beautiful costume and those musical drums. Also, they have small formations. కళాకారులందరికీ ధన్యవాదాలు. ఎన్నో కళారూపాలు, చిందు, ఒగుడోలు, మాధురి, గుస్సాడి, బంజారా, మహిళల డప్పు బృందాలు, కోలాటం, రాజనడులు, హింస అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. The pyramid formation, and look at the balance, the practice behind this, excited and a historical moment for them as they present in front of Honorable Chief Minister, sir, in beautiful costume. They don't want to leave the stage. They want, as it is artistry in them which makes them perform, slowly marching away. And we can see the contingents taking their places. కొండారెడ్డిపల్లె, Now we have the address. కొడంగల్ తండాలు అన్ని పల్లెల్ని తమ గుండెల్లో దాచుకొని పల్లె ప్రజల ప్రేమను సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి గారు ఈ పల్లె కళారూపాలను అభినందించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం కోసం వేచి చూస్తున్న కొద్దిసేపట్లో Now we have the address by our Honorable Chief Minister, sir. The state